ఉప్పెనంత ప్రేమ. ఎపిసోడ్ 113 నా దారికి అడ్డుగా రావద్దు. రూపతో మాట్లాడిన తరువాత పవిత్ర తన ఫ్రెండ్స్ తో కలిసి ప్రైవేట్ రూమ్ లోపలికి వెళ్లగానే హ్యాపీగా కూర్చుని డిన్నర్ కి ఐటమ్స్ ఆర్డర్ చేసింది. ఎందుకో తెలియదు, వాళ్ళున్న వాతావరణం చాలా కొత్తగా వియర్డ్ గా అనిపించింది. సంజుప్రియ, కిరణ్ ఒకరినొకరు చూసుకోవడం గమనించిన పవిత్ర వాళ్లకు మనసు విప్పి మాట్లాడుకునే ఛాన్స్ ఇవ్వాలని అనుకుని పుష్ప చేతిని పట్టుకుని, హే పుష్ప, నేను వాష్రూంకి వెళ్తున్నాను, నువ్వు కూడా రా అని చెప్పి బయటికి తీసుకుని వచ్చింది. అలాగే అని చెప్తూ పవిత్ర వెనకే బయటికి వచ్చింది పుష్ప. వాళ్లు బయటికి రాగానే పుష్ప కన్ఫ్యూజ్డ్ గా పవిత్రను చూస్తూ, ఈ ఒక్క రోజుతో మిస్ సంజు కిరణ్ గారు కలిసిపోతారని అనుకుంటున్నావా అని అడిగింది. ఏమో, బట్ కలిసిపోతే అంతకన్నా సంతోషమైన విషయం ఉండదు కదా అని బదులు ఇచ్చింది పవిత్ర. వాళ్ళిద్దరూ బయటికి వస్తే కిరణ్ సంజులకు ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యే ఆపర్చునిటీ వస్తుందని అనుకున్నారు. కాని లోపల సిచ్యువేషన్ వేరేలా ఉంది. ప్రైవేట్ రూంలో కేవలం కిరణ్, సంజుప్రియలు మాత్రమే ఉన్నారు. కిరణ్ ప్రేమగా చూస్తుంటే సంజుప్రియ మాత్రం చాలా కోపంగా ఉంది. ఇద్దరూ మౌనంగా మిగిలిపోయారు. కిరణ్ ఎక్కువసేపు సైలెంట్ గా ఉండలేక, గతంలో జరిగిన దానివల్ల నీకు నా మీద కోపం, ద్వేషమున్నాయని నాకు తెలుసు. నేను కూడా ఆ రోజు జరిగింది మర్చిపోలేకపోతున్నాను. కాని అది జరిగి 6 సంవత్సరాలవుతుంది. అదే విషయాన్ని పట్టుకుని జీవితాంతం నన్నిలా ట్రీట్ చేయడంలో అర్థం లేదు. ప్లీజ్ నన్నిలా ట్రీట్ చేయడం ఆపేయొచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు. సంజుప్రియ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కనీసం అతని వైపుకి కూడా చూడకుండా గదిలో ఒంటరిగా ఉన్నట్లు బిహేవ్ చేస్తుంది. తన చూపులు కోపంగా మరోవైపు ఉన్నా ఆమె మనసు మాత్రం అతని మాటలను శ్రద్ధగా వింటుంది. అయినా ఏదో తెలియని బాధ, సరిదిద్దుకోలేని చేదు నిజం ఆమెను వెంటాడుతున్నాయి. అసలు కిరణ్ను తన జీవితంలో కలిసుండకపోతే ఆమె బతుకిలా తలకిందులయ్యేది కాదు కావచ్చు. ఇలా ఒకే సంఘటనను ఆలోచిస్తూ 6 సంవత్సరాల పాటు మనసును వేధించుకునేదే కాదు. కనీసం ఇక నుండైనా గతాన్ని మర్చిపోయి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని, కిరణ్ కి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యింది. సంజుప్రియ రెస్పాండ్ అవ్వకపోవడం చూసి, నేను చేసింది తప్పని నేను ఒప్పుకుంటున్నాను. నేను క్షమాపణ కూడా కోరాను. నువ్వు నన్ను క్షమించడం కోసం ఇంకేం చెయ్యాలి చెప్పు, నీకోసం నేనేదైనా చేస్తాను అని కిరణ్ ప్రాధేయపడ్డాడు. సంజుప్రియకి కోపంతో, క్షమాపణ చెప్తే పోయిన ప్రాణం తిరిగొస్తుందా? నా సంతోషం నాకు మళ్లీ దక్కుతుందా అని గట్టిగా అరవాలని ఉంది. కాని తన ద్వేషాన్ని అదుపు చేసుకుంటూ, ఏదైనా చేస్తావా? అయితే చచ్చిపో అని ఒక్కో పదాన్ని క్లియర్గా రూంలో రీసౌండ్ వచ్చేలా గట్టిగా చెప్పింది. తను చెప్పిన ఈ ఒక్క మాటలోనే తెలుస్తుంది ఆమె కిరణ్ను ఎంతగా అసహ్యించుకుంటుందో. ఈ ఒక్క మాట తన నోటి నుండి రావడానికి ప్రాణం పోయినట్టుగా అనిపించింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. తన గుండె నుండి రక్తం ధారలుగా పొంగుతున్నట్టు ఫీల్ అవుతుంది. ఆమె గుండె లోతుల్లో ఉన్న అతని జ్ఞాపకాలను తొలగించడం ఈజీ అనుకుంది. కాని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అది తనను తానే చంపుకునేంత బాధాకరమైనది అని. ఊపిరి కూడా పీల్చుకోలేనంత బాధ నిండిపోయింది ఆమె మనసు నిండా. తను అసహ్యించుకుంటున్న ఈ మనిషే తన నరనరాల్లోనూ నిండిపోయి ఆమె గుండె చప్పుడుగా మారాడు. అలాంటి వ్యక్తిని మర్చిపోవడం అంత సులువు కాదు. కిరణ్ కళ్ళు కన్నీటితో చెమ్మగిల్లుతున్నాయి. ఒక్కసారిగా అతని ఊపిరి ఆగిపోయినట్టుగా ఫీలయ్యాడు. బాధతో తడిసిపోయిన కంటిని తుడుచుకుంటూ, నీకు నిజంగా నేను చచ్చిపోవాలనుందా అని కష్టంగా అడిగాడు. సంజుప్రియ ఆమె కన్నీటిని దాచుకుంటూ, కేవలం కోపాన్ని మాత్రమే కళ్లలో చూపిస్తూ, అవును అని సూటిగా చెప్పింది. అయితే సరే, నీకు నా చావే సంతోషాన్నిస్తుందంటే ఆనందంగా చచ్చిపోతాను అని మెల్లగా వీక్గా జవాబు ఇచ్చి, టేబుల్ మీద ఉన్న కత్తిని తీసుకుని అతని గుండె వైపు పాయింట్ చేసుకుంటూ, మళ్ళీ నేను చచ్చిపోతే నువ్వు నన్ను క్షమించినట్టే కదా అని అడిగాడు. ఈ మాటలతో ఇప్పటివరకు కంట్రోల్ చేసుకున్న కన్నీళ్లన్నీ వరదలా పారాయి. సంజుప్రియ ఆ కన్నీటిని ఆపడానికి చాలా ట్రై చేసింది.
కాని తన వల్ల కావడం లేదు. కిరణ్ అతని గుండె దగ్గర కత్తి పెట్టుకోవడం చూడగానే వద్దు, చచ్చిపోవద్దు అని అరవాలని అనుకుంది. కాని ఆమె మనసులో ఎంత ప్రేమ ఉన్నా ఆమె మైండ్లో ఉన్న అసహ్యం దాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అతన్ని ఆపమని ఆమె హృదయం చెప్తున్నా కనీసం 1 ఇంచు కూడా తన బాడీ కదల్లేకపోయింది. కిరణ్ అతని ధైర్యాన్ని మొత్తం కూడగట్టుకుని అతని గుండెల్లో పొడుచుకోడానికి సిద్ధపడ్డాడు. ఇంకో క్షణం ఆలస్యమైతే కత్తి గుండె లోతుల్లో దిగుతుందనే సమయానికి సడన్ గా ఆగిపోయాడు. కిరణ్ నిజంగా కత్తితో పొడుచుకోలేదు, జస్ట్ సంజుని టెస్ట్ చేశాడు. సంజు భయంతో వణికిపోవడం, బాధతో ఏడవడం గమనించగానే అతనికి అర్థమయింది సంజుకి అతనంటే ఇంకా ప్రేమ ఉందని. ఒకవేళ అతని మీద ప్రేమ లేకుంటే సంజు ఎందుకింతలా ఏడుస్తుంది? అంటే ప్రేమ ఉందనే కదా. కిరణ్ గట్టిగా శ్వాస పీలుస్తూ కత్తిని టేబుల్ మీదకు విసిరేసి సంజు వైపు చూస్తూ, నాకు తెలుసు నా చావుని నువ్వు చూడలేవని అని చెప్పాడు. కిరణ్ తనను ఇలా టెస్ట్ చేస్తాడని సంజు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా ఇదంతా కేవలం టెస్ట్ మాత్రమే అని తెలుసుకోగానే ఆమె మనసు కుదుటపడింది. చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యింది. కాని ఇలా రిలీఫ్ గా ఫీల్ అవ్వడానికి కారణమేంటో ఆమెకి అర్థం కాలేదు. కిరణ్ చనిపోతే నేను మళ్ళీ ఎప్పటిలాగే బెటర్గా ఉండగలనా? అతని వల్ల పోయిన ప్రాణం తిరిగొస్తుందా? రాదు. కాని నాకు తెలిసిందల్లా ఒకటే, నువ్వు చనిపోతే నేను ద్వేషించడానికైనా ప్రేమించడానికైనా నాకంటూ ఎవరూ ఉండరని అని మనసులో అనుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చింది సంజుప్రియ. పవిత్ర వాష్రూమ్స్ వైపు వెళ్తుండగా పుష్ప కూడా తన వెనకే వచ్చింది. పవిత్ర మేల్ బాత్రూం లోపలికి ఎంటర్ అవుతూ సడన్ గా ఆగి, ఇది మేల్ బాత్రూం, నువ్వెందుకు నాతో పాటు వస్తున్నావు అని నవ్వుతూ పుష్పను అడిగింది. పవిత్ర ప్రశ్నకి అవాకయ్యి, హీ, అంటే నువ్వు నిజంగానే మేల్ బాత్రూంలోకి వెళ్తున్నావా అని పుష్ప కంగారుగా ఆశ్చర్యంగా అడిగింది. అవును, ఇప్పుడు నేను మధుశ్రీని కాదు, సంజయ్ అనే అబ్బాయిని. లేడీస్ వాష్రూంలోకి ఈ గెటప్లో ఎంటర్ అయితే నాతో పాటు వచ్చినందుకు నిన్ను కూడా అందరూ కొడతారు. అయినా నువ్వేం కంగారు పడకు, ఎలాగో నేను అబ్బాయిలాగే ఉన్నాను కదా, సో ప్రాబ్లం ఏముండదు అని కాన్ఫిడెంట్ గా బదులు ఇచ్చింది పవిత్ర. ఒక 5 నిమిషాల తరువాత పుష్ప వాష్రూమ్స్ బయట పవిత్ర కోసం ఎదురుచూస్తుంది. పవిత్ర ఇంకా బయటికి వద్దామనుకునే లోపే ఒక అబ్బాయి తనకు ఎదురుగా నిలబడి పవిత్రను బయటికి వెళ్లకుండా ఆపేస్తాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే సమయం కూడా పవిత్రకి ఇవ్వకుండా ఆమెను గట్టిగా వెనక ఉన్న గోడవైపుకి తోసి తనను ఎటూ కదలనివ్వకుండా బ్లాక్ చేశాడు. ఆ వ్యక్తి ఆమెకి చాలా క్లోజ్ గా నిలబడి ఉండడంతో అతని దగ్గర నుండి వస్తున్న ఆల్కహాల్ స్మెల్ ను కూడా పవిత్ర గమనిస్తుంది. ఆ ఒక్క క్షణంలోనే తనకు అర్థమయ్యింది ఆమె డేంజర్లో ఉందని. వెంటనే అతన్ని వెనక్కి తోస్తూ, నన్ను వెళ్ళనివ్వు అంటూ అబ్బాయి గొంతులోనే అరిచింది. ఎందుకంటే తను అమ్మాయిని తెలిస్తే పరిస్థితి ఇంకా విషమమవుతుందేమో అని సంజయ్ లాగే బిహేవ్ చేసింది. కాని అతను మాత్రం పవిత్రను బెదిరిస్తూ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నువ్వు నా దారికి అడ్డుగా వస్తున్నావు, కాబట్టి నేను నిన్ను ఏదైనా చేసేలోపే నీ అడ్డును తొలగించు అని అతని డీప్ వాయిస్ తో చెప్పాడు. పవిత్రకి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపించినా అది ఎవరో తెలుసుకునే స్థితిలో లేదు. తనకు కావాల్సిందల్లా ఈ డేంజర్ నుండి బయటపడడమే. అందుకే కనీసం అతన్ని చూడను కూడా చూడకుండా, నువ్వు ఎవరన్నది నాకనవసరం, నేను కాదు నీకు అడ్డుగా వచ్చింది, నువ్వే నన్ను ఎటూ కదలనివ్వకుండా చేస్తున్నావు, నా దారికి అడ్డుగా జరుగు అని కోపంగా అరిచింది. ఆ వ్యక్తి వెంటనే కొంచెం దూరంగా జరిగి అతని తలను కిందికి వంచుతూ పవిత్ర ముఖాన్ని చూశాడు. పవిత్ర ఆ వ్యక్తిని చూడగానే షాక్ అయింది. అతను ఎవరో కాదు, విజయ్ అన్నయ్య సూర్య. అతని ముఖం చాలా కోపంగా కనిపిస్తుంది. పవిత్ర వెంటనే, మిస్టర్ సూర్య, మీరేంటిలా అని తన సొంత గొంతుతో అడిగింది. మధుశ్రీ, నేనెందుకిలా చేస్తున్నానో నీకు తెలుసా అని చాలా కోపంగా అడిగాడు సూర్య. పవిత్ర కొంచెం భయపడినా తన భయాన్ని బయటికి చూపించకుండా, లేదు నాకు తెలీదు, నేను మీ దారికి అడ్డుగా రావడమేంటి అని వెంటనే కన్ఫ్యూజ్డ్ గా అడిగింది. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు ఇలా అబ్బాయిలా గెటప్ వేసుకోవడం వల్ల
నా డేట్ పాడైంది. నీవల్లే నా మూడంతా స్పాయిల్ అయింది. ఇప్పుడు చెప్పు, ఎవరి దారికి ఎవరు అడ్డు వచ్చారు అని సూర్య తనకి దగ్గరగా వస్తూ చెప్పాడు. పవిత్రకి ఇప్పుడు అర్థమయింది తను రూపాను ఇదే హోటల్లో ఎందుకు కలిసిందో. సూర్యతో డిన్నర్ డేట్కి వచ్చి సంజయ్లా ఉన్న తనను చూడగానే సూర్యను వదిలేసిందని, అందుకే సూర్య ఇంత కోపంగా ఉన్నాడని పవిత్ర అర్థం చేసుకుంది. సూర్య తనకు మరీ దగ్గరగా రావడంతో పవిత్ర చాలా అనీజీగా ఫీల్ అయింది. ఆల్కహాల్ మత్తులో ఏదైనా చేస్తాడేమో అని భయపడి, మిస్టర్ సూర్య, ఇది నేను కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగిపోయింది, తప్పు నాదే, ప్లీజ్ కొంచెం దూరంగా జరుగుతారా అని అడుగుతుంది. సూర్య అతని తలను పవిత్ర లెవెల్ వరకు దించి ఆమె ముఖాన్ని పరీక్షగా చూస్తాడు. తను అబ్బాయి వేషంలో ఉన్నా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. తనకు మరీ క్లోజ్గా ఉండడంతో అతనికి ఒక వింత ఫీలింగ్ కూడా మొదలయింది. పవిత్ర ఫేస్లో ఏదో తెలియని స్పార్క్ ఉంది. దాన్ని ఆల్కహాల్ మత్తులో ఉన్న సూర్య కూడా గమనించాడు. ఫైనల్గా అతనికి అర్థమయ్యింది, విజయ్ ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండగా కేవలం మధుశ్రీ కోసమే ఎందుకు పరితపిస్తున్నాడో. పవిత్ర చూడడానికి కనిపిస్తున్నంత సింపుల్ అమ్మాయి కాదు, బయటికి సాధారణంగా కనిపించే అసాధారణమైన అందాల రాశి. బయటికి అమాయకంగా కనిపిస్తున్న ముఖం వెనుక ఏదో తెలియని స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ చాలు ఎలాంటి వారినైనా ఆమె మాయలో పడేయడానికి. అయినా ఇప్పుడు సూర్య మనసులో పవిత్ర మీద ఎలాంటి దురుద్దేశాలు లేవు. తనను పట్టించుకునే మూడ్లో కూడా లేడు. ఎంతైనా అతని టార్గెట్ రూప కదా. సూర్య కెరియర్ కోసం లైఫ్ నే త్యాగం చేసేటువంటి వ్యక్తి కాబట్టి అతని గోల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. అతనికి రూపను పెళ్లి చేసుకోవాలని ఆశ కలగడానికి కారణం ఆమె నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి. ఆమె నాన్న మల్లేష్ సహాయంతో బిజినెస్ ఫీల్డ్లో ఆరితేరి వాళ్ళ కుటుంబ బిజినెస్ ను విజయ్కి దక్కకుండా చేయాలన్నదే సూర్య ఆశ. ఎలాగైనా గ్లోబల్ రేడియంట్ కంపెనీను అతని చేతుల్లోకి తీసుకోవాలని అన్నదే సూర్య కోరిక. దానికోసం రూప వెనక పడ్డమే కాదు, వేరే ఏది చేయడానికైనా అతను సిద్ధమే. అందుకే పవిత్ర వల్ల అతని ప్లాన్స్ పాడు అవ్వకూడదని వార్నింగ్ ఇస్తున్నాడు. మెల్లిగా తనకు దూరంగా జరిగి తన నుండి ఎక్స్ప్లెనేషన్ ను కోరుతున్నట్టు ముఖం పెట్టాడు. పవిత్ర వెంటనే అర్థం చేసుకుని, సూర్యగారు, మీరు రూపా డిన్నర్కి వచ్చారని, నా వల్లే మీ డేట్ పాడయిందని నాకు నిజంగా తెలీదు. కాని ఒకవేళ మిస్ రూపాకి మీరు నచ్చితే వేరే ఏ అబ్బాయి ఆమె మనసు దోచుకోలేడు. కాబట్టి మీరేం వరి అవ్వద్దు. అండ్ మెయిన్ గా నేను అమ్మాయి అన్న విషయాన్ని మర్చిపోకండి అని వివరించింది. పవిత్ర వివరణ చాలా క్లియర్గా ఉంది. ఒకవేళ రూపకి సూర్య మీద ప్రేమ ఉంటే వేరే ఎంతమంది అబ్బాయిలు వచ్చినా వారిని పట్టించుకోదని, అంతేకాదు ఒకవేళ ఆమెకి సూర్య అంటే ఇష్టం లేకపోతే ప్రపంచంలో ఉన్న మగవారిని అందరినీ చంపేసినా కూడా ప్రయోజనం ఉండదని. పవిత్ర మాటలకు వెంటనే ఆమె వైపుకి అనుమానంగా చూస్తూ, ఓ, చూస్తుంటే నీకు నా పరిస్థితి పూర్తిగా అర్థమైనట్టుంది. నాకు నీ నుండి ఒకే ఒక్క ఫేవర్ కావాలి. అదేంటంటే నువ్వు అమ్మాయివని రూపకి చెప్పేయ్. అప్పుడే తనకు అసలు నిజం తెలుస్తుంది అని భయపెడుతూ చెప్పాడు సూర్య. ఓకే, చెప్పేస్తాను, నో ప్రాబ్లం అని పవిత్ర ఇమ్మీడియట్ గా ఒప్పుకుంది. సూర్య చాలా డేంజరస్ వ్యక్తి అని పవిత్రకి అర్థమైపోయింది. అతను చెప్పింది చేయకపోతే తనకు ఏదైనా సమస్య ఎదురయ్యేలా చేస్తాడేమో అని భయపడి వెంటనే ఒప్పుకుంది. గుడ్, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని సూర్య చెప్పగానే పవిత్ర పరుగున వాష్రూమ్ నుండి బయటికి వచ్చేసింది. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 114 దగ్గరయ్యే ప్రయత్నం. రూపాకి తన అసలు ఐడెంటిటీ గురించి చెప్తానని పవిత్ర మాట ఇవ్వగానే సూర్య సంజయ్ వేషంలో ఉన్న తనను వదిలిపెట్టాడు. పవిత్ర ఇంకో క్షణం కూడా ఆగకుండా పరుగున వాష్రూమ్ నుండి బయటికి వచ్చింది. తను వాష్రూమ్ నుండి బయటికి రాగానే చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతూ ఎలాంటి సమస్యలో చిక్కుకోనందుకు చాలా అదృష్టంగా ఫీల్ అయింది.
వాష్రూమ్స్ బయట 10 నిమిషాలుగా ఎదురుచూస్తున్న పుష్ప ఫైనల్ గా పవిత్ర రాకను చూసి రిలాక్స్ అవుతూ ఇమ్మీడియట్ గా తన చేతిని పట్టుకొని, మధు బ్రో, ఇంత టైం తీసుకున్నావేంటి? వాష్రూంలోనే నిద్రపోయావా అంటూ జోక్ చేసింది. కాని పవిత్ర జోక్స్ కి రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్లో లేదు. సూర్య ఇచ్చిన షాక్ లోనే మిగిలిపోయింది. మెల్లగా నవ్వుతూ, నాకేదైనా అయితే నువ్వు కంగారు పడతావో లేదో చెక్ చేయడానికి కావాలనే లేట్గా వచ్చాను అని అబద్ధం చెప్పింది పవిత్ర. అఫ్కోర్స్ నేను చాలా కంగారు పడ్డాను, ఇంకోసారి ఇలాంటి టెస్టులు చెయ్యకు అని చెప్పి అలిగినట్టుగా ముఖం పెట్టింది పుష్ప. ఓకే పద, లోపల కిరణ్ సంజు ఏం చేస్తున్నారో చూద్దాం అని నవ్వుతూ పుష్పతో కలిసి వాళ్ల ప్రైవేట్ రూంలోకి వచ్చేస్తుంది పవిత్ర. కిరణ్ సంజులు సైలెంట్ గా ఒకరినొకరు పట్టించుకోకుండా కూర్చుని ఉండగానే పరిస్థితి పవిత్రకి అర్థమైంది. వాళ్ళిద్దరినీ చూస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడుకోనట్టే కనిపిస్తున్నారు. వారి చూపుల్లో వాళ్ల మధ్య ఎన్నో సంవత్సరాలుగా కూడుకుపోయిన దూరం, మనస్పర్ధలు, గొడవలు కనిపిస్తున్నాయి. షాజహాన్ కి ముంతాజ్ మీద ఎంత ప్రేమ ఉన్నా తాజ్మహల్ ను ఒకే రోజులో కట్టలేడు కదా, ఇది కూడా అంతే. సంజు కిరణ్ల మధ్య ఉన్న దూరమైన వాళ్లు దగ్గరవ్వడానికి చాలా టైం పడుతుందని పవిత్ర గ్రహించి వాళ్లు క్లోజ్ అయ్యేందుకు మరికొన్ని అవకాశాలు క్రియేట్ చెయ్యాలని మనసులో అనుకుంటుంది. అట్లీస్ట్ ఈసారైనా సంజు వెళ్లిపోకుండా ఇక్కడే ఉండడం మంచి శకునం. మార్పు మెల్లమెల్లగా మొదలైందని పుష్ప, పవిత్రలు సంతోషించారు. డిన్నర్ను పుష్ప తన కుళ్ళు జోకులతో కొంతవరకు నవ్వులతో ముగిసేలా మేనేజ్ చేసింది. కాని సంజు, కిరణ్లు మాత్రం పోయినసారిలాగానే ఈరోజు కూడా ఏం మాట్లాడకుండా, కనీసం తినకుండా జస్ట్ డ్రింక్ చేస్తూనే ఉన్నారు. కాని ఈసారి డ్రింక్ ఎక్కువై పడిపోయింది కిరణ్ కాదు, సంజుప్రియ. అప్పటికే హాఫ్ బాటిల్ వైన్ను తాగి ఫుల్ అయిపోయింది. డిన్నర్ పూర్తయి అందరూ వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. పవిత్ర సంజును ఎత్తుకోవడానికి ట్రై చేసింది. కాని తన బలం సరిపోకపోయేసరికి, పుష్ప నాకొంచెం హెల్ప్ చెయ్యి అని పుష్పతో చెప్పింది. పుష్ప సంజును తీసుకెళ్లడంలో పవిత్రకి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తుంటే సడన్ గా కిరణ్ తన ముందుకు వచ్చి, నేను చూసుకుంటాను అని చెప్పి సంజుని పైకి లేపి ఎత్తుకుని చాలా ఈజీగా హోటల్ నుండి బయటికి వచ్చాడు. ఈరోజు కిరణ్ ఎక్కువ డ్రింక్ చేయలేదు. ఇక సంజు ఫుల్ అయిపోయి పడిపోయింది కాబట్టి తనను అతనే స్వయంగా ఇంటికి తీసుకుని వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. కిరణ్ సంజును అలా ఎత్తుకుని వెళ్లిపోవడం చూసి పవిత్ర, పుష్ప షాక్ అయ్యారు. వాళ్లు బయటికి వస్తూ ఇంటికి ఎలా వెళ్లాలని ఆలోచించి ఫైనల్ గా పుష్ప సంజుప్రియ కార్ను, పవిత్ర కిరణ్ కార్ను తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇక కిరణ్ విషయానికొస్తే ఆల్రెడీ సంజును తీసుకుని క్యాబ్లో వెళ్లిపోయాడు. కిరణ్ బిహేవియర్ కి పవిత్ర కొంచెం షాక్ అయినా తర్వాత కామయ్యి పుష్పను సంజు కార్తో పంపించింది. ఇక చివరిగా అందరూ వెళ్లాక తను మాత్రమే కిరణ్ ఫెరారీతో మిగిలిపోయింది. తను కూడా వెళ్లడానికి డిసైడ్ అవుతుండగా అప్పుడే పవిత్రకి విజయ్ నుండి కాల్ వచ్చింది. కాల్ చేస్తుంది విజయ్ అని చూడగానే పవిత్ర ముఖంలో ఒక చిన్న చిరునవ్వు వికసించింది. కాల్ లిఫ్ట్ చేసి తన స్వీట్ వాయిస్ తో, హలో మిస్టర్ విజయ్, ఎక్కడున్నావ్ అని అడిగింది. అదే సమయానికి హోటల్ దగ్గర ఉన్న ఒక జంట గర్ల్ వాయిస్ తో స్వీట్ గా మాట్లాడడం విని షాక్ అయ్యి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. పవిత్ర వాళ్లను గమనించినా పట్టించుకోలేదు. ఎందుకంటే తన మనసంతా విజయ్ ఆలోచనలతో నిండిపోయింది కాబట్టి. మధుశ్రీ, నేను తాజ్ హోటల్ దగ్గరున్నాను, ఇంటికి వెళ్తున్నాను, నువ్వెక్కడున్నావ్ అని విజయ్ మాటలు ఫోన్లో నుండి వినిపిస్తాయి. సమీర విజయ్కి సంజయ్ వచ్చాడని చెప్పగానే విజయ్కి అర్థమయింది, ఈ సమీర ఇంకా రూప వల్ల పవిత్ర ఏదైనా చిక్కుల్లో పడుతుందేమో అన్న కంగారుతో మరో ఆలోచన లేకుండా డైరెక్ట్ గా హోటల్ దగ్గరికి వచ్చేశాడు విజయ్. వావ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్, నేను తాజ్ హోటల్ ముందున్నాను, నేను కూడా ఇంటికి వెళ్దామని చూస్తున్నాను అంటూ పవిత్ర హ్యాపీగా బదులిచ్చింది. ఓ అవునా, మరింటికెలా వస్తున్నావు, వెహికల్ ఉందా అని విజయ్ అడగ్గానే పవిత్ర కిరణ్ ఫెరారీ వైపు చూసి అతని కార్ కేసును పాకెట్లో వేసుకుంటూ, లేదు అదే చూస్తున్నాను ఎలా రావాలా అని
అని సమాధానమిచ్చింది. తన ప్రిన్స్ చార్మింగ్ తో కలిసి ఇంటికి వెళ్లే అవకాశాన్ని పవిత్ర మిస్ చేసుకోవాలని అనుకోవడం లేదు. విజయ్ అతని ఎక్సైట్మెంట్ ను దాచుకుంటూ, అలాగా, నేను కూడా ఇంటికే వెళ్తున్నాను, అయితే కలిసి వెళ్దామా అని కామ్గా అడిగాడు. అఫ్కోర్స్ అని హ్యాపీగా చెప్పి కిరణ్ ఫెరారీను హోటల్ దగ్గరే వదిలేసి తన ప్రిన్స్ చార్మింగ్ తో వెళ్లడానికి సిద్ధపడింది. రోడ్కి ఇంకోవైపున విజయ్ వ్యాన్ను చూడగానే పవిత్ర ఆనందంతో అటువైపుకి పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ తీసుకుని లోపలికి ఎంటర్ అయ్యింది. పవిత్ర విజయ్ పక్కన కూర్చుంటూ మిస్టర్ అని గ్రీట్ చేయబోతూ సడన్ గా విజయ్ సీరియస్ ఫేస్ ను చూసి ఆగిపోయింది. విజయ్ తనకు ఏదో సైగ చేస్తున్నాడు. అప్పుడే పవిత్ర గమనించి వ్యాన్లో సమీర కూడా ఉందని వెంటనే తన వాయిస్ ను మార్చి, మిస్టర్ విజయ్, ఓ సమీర గారు కూడా ఇక్కడే ఉన్నారా, హలో అంటూ పలకరించింది. పవిత్రకి సమీర ఎవరో తెలియనట్టు యాక్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ల తాతయ్య బర్త్డే పార్టీలో సమీర తనతో చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడానికి ట్రై చేసింది. సమీరను చూడగానే పవిత్ర ముఖం చిన్నబోయింది. సమీర ఉందని తెలిస్తే నేను ఫెరారీలోనే వెళ్ళిపోయేదాని కదా, ప్రాబ్లమ్స్ ను కొని తెచ్చుకోవడమంటే ఇదేనేమో అని తనను తాను తిట్టుకుంటూ బయటికి మాత్రం బ్రైట్ గా స్మైల్ ఇచ్చింది పవిత్ర. హలో మిస్టర్ సంజయ్, నైస్ టు మీట్ యూ అని సమీర చాలా ఎక్సైటెడ్ గా చెప్పింది. సమీర గొంతు కొంచెం అబ్బాయిలా ఉంటుంది, కాని ఈరోజు అలా కాకుండా స్వీట్ గా ఉంది. తనకు ఇష్టమైన వ్యక్తి దగ్గర స్వీట్ గా ఉండడానికి ట్రై చేస్తుంది శామ్. నైస్ టు మీట్ యూ టూ. నన్ను సంజయ్ అని పిలువు చాలు, నో ఫార్మాలిటీస్ అని నవ్వుతూ చెప్పి ఏం చేయలేక మౌనంగా మిగిలిపోయిన విజయ్ను చూస్తూ నవ్వుకుంది పవిత్ర. సమీర అతని వ్యాన్లో ఒక మూలను కూర్చుని సంజయ్లా ఉన్న పవిత్ర కోసం ఎదురు చూస్తున్న విషయం పాపం విజయ్కి తెలీదు. తను పవిత్రతో ఫోన్ మాట్లాడిన తర్వాత సమీర ఉందని పవిత్రకి ముందే చెప్పే ఛాన్స్ ఇవ్వకుండా అతని వ్యాన్లోకి దూరిపోయింది. సమీర కూడా ఉండేసరికి పవిత్ర విజయ్ ప్రతిసారిలాగా క్లోజ్ గా మాట్లాడుకోలేకపోయారు. పవిత్ర విజయ్ను గ్లోబల్ రేడియంట్ కంపెనీకి సామ్రాట్ ప్రొడక్షన్స్ కి మధ్య ఏం జరుగుతుందో అడగాలని అనుకుంది. కాని శామ్ ఉండడంతో అనవసరపు కబుర్లతో సరిపెట్టుకుంది. పవిత్ర విజయ్లు ఏం మాట్లాడుకున్నా సమీర మాత్రం అదేం పట్టించుకోకుండా పవిత్ర వైపే కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోయింది. కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా ప్రయాణం సాగి ఫైనల్ గా వాళ్లు విజయ్ అపార్ట్మెంట్ కి చేరుకున్నారు. పవిత్ర విజయ్ వీల్ చైర్ ను తోస్తూ అపార్ట్మెంట్ డోర్ వరకు తీసుకుని వెళ్ళింది. విజయ్ ఇక సమీర వైపు చూస్తూ, శామ్, నేను సేఫ్గా ఇంటికి వచ్చేశాను, ఇక నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. అసలు తనను సంజయ్ను కలుపుతానన్న విషయాన్ని విజయ్ మర్చిపోయాడని అనుకుంది సమీర. తనకు సంజయ్తో కలిసి బయటికి వెళ్లాలని ఉంది. కనీసం అలా అయినా అతనికి దగ్గరై ఆమె ఫీలింగ్స్ ను చెప్పొచ్చని అనుకుంది. కాని దానికి సహాయం చేస్తానని చెప్పిన ఆమె తమ్ముడు సైలెంట్ గా ఉండడం చూసి శామ్ షాక్ అయ్యింది. అయినా సంజయ్తో టైం స్పెండ్ చేసే ఈ ఛాన్స్ ను వదులుకోకూడదని అనుకుంటూ, ఇంకా చాలా టైం ఉంది విజ్జు, నేను లేటుగా నిద్రపోతానని నీకు తెలుసు కదా, సో కొద్దిసేపు ఇక్కడే మీతో కలిసి హ్యాంగ్ అవుతాను అని చెప్తూ విజయ్ కన్నా ముందే లోపలికి వెళ్లిపోయింది సమీర. సమీర లోపలికి అడుగు పెట్టగానే ఆమె చూపు విజయ్ పవిత్ర కోసం తెచ్చిన పింక్ కలర్ ర్యాబిట్ స్లిప్పర్స్ మీద పడింది. సమీర చాలా ఎక్సైట్ అవుతూ, వావ్ బిజ్జు, నువ్వు చాలా ఇంప్రూవ్ అయ్యావు, ఈవెన్ నీ అక్క కోసం ఇంత క్యూట్ స్లిప్పర్స్ కూడా అరేంజ్ చేశావా, నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టమని అంటూ హ్యాపీగా చెప్పింది. శామ్, అది అంటూ విజయ్ తనను ఆపేలోపే సమీర పింక్ స్లిప్పర్స్ ను వేసుకుని హాల్ మొత్తం తిరగడం మొదలుపెట్టింది. విజయ్కి కొంచెం కోపం వచ్చింది, కాని ఏమీ చేయలేక పవిత్ర వైపు నిస్సహాయంగా చూశాడు. పవిత్ర అతని భుజాన్ని తడుతూ, ఏం కాదు, అవి కేవలం స్లిప్పర్స్ మాత్రమే, కామవ్వు అన్నట్టుగా కళ్లతో చెప్పి విజయ్ను కామ్ చేసింది. విజయ్ తన ఫ్రస్ట్రేషన్ ను కంట్రోల్ చేసుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. శామ్ వచ్చిన ప్రతిసారి పవిత్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని మనసులో అనుకుంటూ బాధపడ్డాడు.
పవిత్రకి ఇలాంటి స్లిప్పర్స్ మళ్లీ కొనాలని డిసైడ్ అయ్యాడు. అంతేకాదు, ఇక నుండి పవిత్ర కోసం ఏం తెచ్చినా వాటిని ఉపయోగించని సమయంలో ఎవ్వరికీ కనపడకుండా దాచిపెట్టాలని, ఎస్పెషల్ గా సమీర కంట పడనివ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. వాళ్ళు ముగ్గురు హాల్లోకి ఎంటర్ అయ్యాక పవిత్ర వెళ్లి ఒక సోఫాలో కూర్చోగానే సమీర ఇమ్మీడియట్ గా పవిత్ర పక్కకు వెళ్లి కూర్చుంది. పవిత్ర తనకు సమీరకి మధ్య ఉన్న స్పేస్ ఉంచుతూ పక్కకు జరిగే కొద్దీ శామ్ పవిత్ర దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఫైనల్ గా పవిత్ర సోఫాకి చివరన వచ్చి కూర్చుంది. ఇక జరగడానికి పక్కన ప్లేస్ లేదు. సమీర వెంటనే పవిత్ర దగ్గరకు కూర్చుని, సంజయ్, నువ్వు యూజువల్ గా ఏం చేస్తూ ఉంటావు? నీ వర్క్ ఏంటి అని అడిగింది. పవిత్ర ఒక్క నిమిషం వరకు ఏం చెప్పాలా అని ఆలోచించుకుని ఫైనల్ గా నవ్వుతూ, నాకు ప్రాపర్గా ఒక జాబ్ అంటూ లేదు. నేను టైం టు టైం ట్రావెలింగ్ చేస్తాను. వరల్డ్ టూర్ పూర్తి చేయాలన్నది నా కల అంటూ సంజయ్ గొంతుతో వివరించింది పవిత్ర. పవిత్ర సీనియర్ అయిన సంజయ్ దగ్గర నుండి కూడా మొదట ఇదే సమాధానాన్ని విని ఉంటుంది. కాని వాళ్లు ఇద్దరూ క్లోజ్ అయ్యాక సంజయ్ అతని రియల్ ప్రొఫెషన్ గురించి పవిత్రకి చెప్పాడు. సంజయ్ యాక్చువల్ గా విదేశాల్లో వర్క్ చేస్తున్న సోల్జర్. వాళ్లు వాళ్ల ప్రొఫెషన్ ను సీక్రెట్ గా ఉంచుకోవాలి. ఎలాగో అతను మిషన్స్ కోసం వేరే వేరే చోటకి వెళ్తూ ఉంటాడు కాబట్టి ట్రావెలర్ని అని చెప్పుకోవడంలో తప్పులేదు. అందుకే పవిత్ర కూడా అలాగే బదులు ఇచ్చింది, ట్రావెలర్ అని. వావ్, అవునా? నాక్కూడా ట్రావెలింగ్ అంటే ఇష్టం. వరల్డ్ టూర్ కి వెళ్లాలని నాక్కూడా ఆశ. నాకిలా ట్రావెల్ చేసే జాబ్ ఉంటే బావుండు. సంజయ్, నాకు తెలిసి మనిద్దరి టేస్ట్ చాలా సేమ్ అంటూ ఎగ్జైటెడ్ గా చెప్తుంది సమీర. సమీర మాటలకు విజయ్ షాక్ అయ్యాడు. ఏ విధంగా మీ ఇద్దరి టేస్ట్ సేమ్ చెప్పు అని అరవాలని అతని మనసు చెప్తున్నా మౌనంగా చూస్తూ ఇంకెంతసేపు సమీరను భరించాలి అంటూ ఆలోచిస్తున్నాడు. ఇంకోవైపు సమీర ఎక్సైట్మెంట్ కి పవిత్ర కూడా షాక్ అయింది. తనకు ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కావడం లేదు. శామ్ తనతో చాలా క్లోజ్ గా మాట్లాడుతుంది. పవిత్రకి విజయ్తో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. సమీర పవిత్రను ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం గమనించిన విజయ్ ఎలాగైనా తనను సేవ్ చెయ్యాలని, సంజయ్, నువ్వు డిన్నర్ చేశావా అని అడిగాడు. నేను అని జవాబు ఇవ్వడానికి పవిత్ర నోరు విప్పగానే సమీర మధ్యలో మాట్లాడింది. విజ్జు, నీకు వర్క్ లేదా? పర్లేదు, నువ్వు స్టడీ రూమ్ కి వెళ్లి వర్క్ చేసుకో. నేను సంజయ్కి కంపెనీ ఇస్తాను అని చెప్పింది. వాళ్లను తన తమ్ముడు డిస్టర్బ్ చేయడం సమీరకి ఇష్టం లేదు. అందుకే ఇండైరెక్ట్ గా విజయ్ను వెళ్లిపోమని చెప్పింది. నన్ను వెళ్లిపోమని చెప్తావా? ఇది నా ఇల్లు. నువ్వు మాట్లాడేది నా పిల్లతో. మా ఇద్దరికీ ప్రైవసీ ఇవ్వకుండా ఇక్కడుండడమే కాకుండా నన్నే వెళ్లిపోమంటావా అని మనసులో తిట్టుకుంటూ సమీర వైపు కోపంగా చూశాడు విజయ్. ఉప్పినంత ప్రేమ.